ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శత్రువు దొరికే సమయం వచ్చేసింది. వృశ్చిక రాశి వారికి అతిపెద్ద సంఘటనలు. ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా ఒక శత్రువు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ శత్రువు మీ వెనకాలే ఉంటూ మీ ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకొని ప్రతి విషయంలో మీకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. ఎంత కాలం నుండి మీరు ఎంత పట్టుకుందామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ శత్రువు అయితే దొరకట్లేదు. కానీ మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగించడం, ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ లేదా పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ మీ గురించి చెడ్డగా బయట మాట్లాడుతూ మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా చూపించడం, ఇలా ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో మాత్రం మీకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆ శత్రువు అయితే దొరికేశాడు. ఈ శత్రువుకు మీరు ఖచ్చితంగా గుణపాఠం అయితే చెప్తారు. సహజంగానే వృశ్చిక రాశి వారిలో పగ తీర్చుకునే తత్వం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అంటే రాశివారు ఎవరైనా తమకి ద్రోహం చేసినా లేకపోతే తమను మోసం చేసినా వారి పాపాన్ని వారే పోతారని అస్సలు వదిలిపెట్టరు. తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు. అయితే మీ శత్రువుకి అయితే మీరు ఒక మంచి పాఠాన్నే నేర్పిస్తారని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు బాగానే కలిసి రాబోతుంది. అయితే విద్యార్థులకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల పరంగా పనులు పూర్తయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీకు ఆరోగ్యం బాగున్న రోజుల్లోనే మరికొంత అధిక సమయాన్ని అయితే కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలానే విద్యార్థులు ఈ సమయంలో రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు, కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఉత్తీర్ణత అయితే సాధిస్తారు. కానీ మీరు అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా వెళ్ళి ఆగిపోవడం జరుగుతుంది. కొంచెం నిరుత్సాహం అయితే ఎదురవుతుంది. కానీ భయపడకుండా మీరు ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగానే కలిసి రాబోతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మీరు ప్రణాళిక వేసి ప్రణాళిక ప్రకారం పనులు అయితే చేస్తారు. కానీ ఏదో తెలియని వ్యక్తి మీ వ్యాపారాన్ని గమనిస్తున్నట్లు, ఆ వ్యక్తి కావాలని మీ వ్యాపార పనులకు ఆటంకం కలిగిస్తున్నట్లు మీకు కనిపిస్తున్నారు. అలానే మీ యొక్క ప్రతి విషయం కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంది. వ్యాపారానికి సంబంధించి ఎంత రహస్యంగా ఉంచుదామనుకున్న సీక్రెట్లు కూడా బయటకు వెళ్ళిపోవడం వల్ల కొన్ని నష్టాలు జరగడం, అలానే మీ వ్యాపారం గురించి కూడా చెడుగా ప్రచారం చేయడం వల్ల మీ వ్యాపారం యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ఈ వ్యక్తి మీ పక్కనే ఉన్నాడు. గతంలో వీరికి మీకు వివాదం జరిగి ఉంటుంది. అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా మీతో ఎంతో బాగా ఉంటున్నట్టు నటిస్తున్నారు. మీ యొక్క ప్రతి విషయం కూడా తెలుసుకొని మీకు సహాయపడుతున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ వీరిచ్చేటువంటి సలహాల కారణంగా మీకు జరిగిన మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుంది. తాత్కాలికంగా మంచి జరిగినప్పటికీ కూడా వాటి వల్ల అయితే ఎక్కువ శాతం మీకు చెడు జరిగే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో మీ పక్కన ఒకసారి గమనించుకోండి. ఎవరి సలహాలు వినటం వల్ల మీకు వ్యాపారంలో నష్టం రావటం కానీ లేదా మీరు ఎవరికి చెప్పిన విషయాలు ఎక్కువగా బయటకు వెళ్తున్నాయో తెలుసుకుని వెంటనే ఆ వ్యక్తిని అయితే మీ వ్యాపారం నుండి మీ జీవితం నుండి కూడా దూరం పెట్టడం మంచిది. ఎందుకంటే వీరే మీ శత్రువు. అయితే ఇలాంటి శత్రు సంబంధిత సమస్యలు తొలగిపోవడానికి ఒక చిన్న పరిహారం కూడా పాటించుకోవాల్సి ఉంటుంది. అదేంటో వీడియో చివరిలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం పై స్థాయి అధికారుల ముందు మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు.
అలానే ఉద్యోగపరంగా మీరు చేసినటువంటి అధిక పని వేళలు కానీ లేకపోతే చేసిన అధిక పని ఏదైతే ఉందో దానికి తగిన విధంగా ఆర్థిక రూపంలో లేదా ఇతర రూపంలో ఖచ్చితంగా మీరైతే గుర్తింపు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ విషయంలో కూడా మీకు శత్రువులు అనేవారు ఎక్కువగానే కనిపిస్తున్నారు. మీరు ఎవరిని ఏమనకపోయినప్పటికీ కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తుల కన్నా మీరు ఎక్కువ కష్టపడి సంపాదించుకున్నవి కూడా వారివి మీకు వచ్చేసాయని అంటే మీరు లాగేసుకున్నారని ఒక భావన వారి మనసులో బలంగా ఏర్పరచుకుని మీకు శత్రువుల కింద తయారవుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అభివృద్ధి ఎంతైతే ఉంటుందో దాన్ని వెనక్కి లాగడానికి జరిగే ప్రయత్నాలు కూడా అంతే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో చూసుకున్నట్లయితే ఖర్చులు ఈ మాసంలో చాలా వరకు నియంత్రించాలని ప్రయత్నించినప్పటికీ కూడా వినోదాలు బంధువులతో ఖర్చులు అనేవి కొంచెం అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే కొన్ని అనుకోని ఖర్చులు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఈ సమయంలో ఎంతో కాలంగా తీసుకున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ శరీరానికి వంటబడతాయని చెప్పుకోవచ్చు. ఇక కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. కెరియర్ విషయంలో మీకంటూ గుర్తింపు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఎంతకాలం పడ్డటువంటి కష్టానికి మంచి అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. రాజకీయ పరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. రాజకీయ శత్రువుల వల్ల మీకు ప్రతిరోజు కూడా ఒక యుద్ధంలానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చాలా తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. దీనివల్ల శారీరకంగాను మానసికంగాను అలసిపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది స్నేహితులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ మీరు నమ్మి డబ్బు ఇవ్వడం జరుగుతుంది. అయితే వారు ఆ డబ్బు ఇవ్వకపోవడం వల్ల మీరు ఇచ్చే చోట్ల మళ్ళీ డబ్బు ఇవ్వడం పెండింగ్ పడిపోయి అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం కఠినంగానే ఉండటం మంచిది. మీరు అవతలి వ్యక్తి మీద జాలితో డబ్బు గురించి ఆలోచించలేనట్లయితే మీరు చివరిలో ఇబ్బందులు పడే అవకాశం అయితే అధికంగా ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. డబ్బు విషయంలోనే ఇచ్చిపుచ్చుకునే చోట అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వివాహ విషయాల్లో కూడా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు. వివాహ పరంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టాలనుకున్న శుభకార్యాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే శత్రువులు హరించిపోవడానికి ఒక్క పరిహారం మీరు ఆదివారం రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ చెయ్యండి. 9 మిరియాలు తీసుకొని వాటిని మంటలో వేస్తూ మీ శత్రువుల పేర్లు తలుచుకోండి. ఒకవేళ శత్రువుల పేర్లు కనుక తెలియనట్లయితే నాకు ఉన్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు అనేవారు తొలగిపోవారని మనసులో బలంగా కోరుకొని ఆ మిరియాలు కానీ మండే మంటల్లో వేసినట్లయితే శత్రువులు తొలగిపోవడమే కాకుండా శత్రువులు సైతం మిత్రులుగా కూడా మారతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.